హలో హాయ్ అండి అందరికి. తిరుమలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా కానీ పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అంటే తిరుమలకున్న ప్రతిష్ట అలాంటిది. దాదాపు కొన్ని వందల ఏళ్ల నుంచి తిరుమల యొక్క పవిత్రత, ప్రతిష్ట అనేది ఆ స్థాయిలో ఇమిడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల ప్రతిష్టని ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారనమాట. కాకపోతే రీసెంట్ డేస్‌లో జరుగుతున్న ఘటనలు అనేవి కొంచెం తిరుమలకి అలాగే భక్తులకి కొన్ని ఆందోళనలు అయితే కలిగిస్తా ఉన్నాయి. ఏంటి అంటే రీసెంట్‌గా తొక్కిసలాట జరిగింది. తర్వాత ఘాట్ రోడ్‌లో బస్సులు 2 గుద్దుకొని చిన్న స్వల్ప గాయాలని. తర్వాత ఒక బాలుడు కూడా మెట్ల మీద నుంచి జారి కింద పడి చనిపోవడం జరిగింది. ఇయన్నీ ఇష్యూస్ ఒకవైపు నడుస్తున్న సందర్భంలో తిరుమలలో మరొక ఇష్యూ అనేది పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది అన్నమాట. ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే కొండ మీద తిరుమల కొండ మీద నాన్ వెజ్ నిషేధం. ఎందుకంటే తిరుమల తిరుపతికి నాన్ వెజ్‌కి పడదనమాట. ఒక రకంగా ఏంటి అంటే నాన్ వెజ్ నిషేధించారు తిరుమల తిరుపతి కొండ మీద. అయితే రీసెంట్‌గా కొంతమంది తమిళనాడుకు చెందిన భక్తులు వాళ్ళు ఒకేసారి అలిపిరి నుంచి దాటేసి తిరుమల కొండ మీద ఒక బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు నాన్ వెజ్ భోజనం తింటుండగా కొంతమంది భక్తులు వాళ్ళని చూసి గమనించి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే తిరుమల కొండ మీద నాన్ వెజ్ నిషేధం కాబట్టి మీరు ఎలా తెచ్చుకొని తింటున్నారు? మీరేమైనా అన్య మతస్థుల తిరుమల కొండను అపవిత్రం చేయడానికి వచ్చారన్నట్లుగా పెద్ద స్థాయిలో వాదనలు అయితే నడిచినాయి. దీని మీద పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద చర్చనీయాంశం అవుతుంది అంటే తిరుమల అనేది చాలా పవిత్రమైనది హిందువులకు కాబట్టి అక్కడ జరిగిన ఏ చిన్న సంఘటన అయినా కానీ ఇంత స్థాయిలో చర్చనీయాంశం అవుతా ఉంది. దీని మీద మరి ఎందుకు భద్రతా లోపం ఉంది, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్నలు. ఏమైనా కానీ రీసెంట్ డేస్‌లో తిరుమల అనేది పెద్ద ఎత్తున వార్తలు నిలవడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థాంక్యూ.